బొక్క నిద్ర లేదు. 11 బీర్లు తాగినా నైట్ దోళ తీరిపోయింది. నాకు హ్యాంగ్ ఓవర్ మొత్తం ఇక్కడ. మార్నింగ్ కూడా వెళ్ళి తాగుదాం అనుకున్నా, హ్యాంగ్ ఓవర్ సరిపోయింది. శంకర్ మొత్తం అంటే నాకు బీపీ మామూలుగా రావట్లేదు. శంకర్ ఎదురుగున్నాడు, కొడేస్తాను నా కొడుకుని మళ్ళీ. నిజంగా చెప్తున్నా, అసలు ఏం తీసిండు భయ మూవీ. అట్రా ఫ్లాప్ భయ మూవీ మొత్తం. అయ్యా బాబోయ్, ఎన్ని కోట్లు, ఎవడమ్మ బూతులు కూడా వచ్చేస్తున్నాయి, ఎవడ సొమ్ము. నిర్మాత నిజంగా డబ్బులన్నీ బొక్క, టైం బొక్క. మెయిన్ దయచేసి నా మాట విన్నవించుకొని థియేటర్ వరకు అయితే మీరు రాకండి. పెట్రోల్కి వచ్చి కూడా మీకు వేస్టే. మూవీ అయితే అట్టర్ ఫ్లాప్. కమల్ హాసన్ అయితే మామూలుగా లేదు మాట. అంటే మనం కూడా ఎందుకు పని చేయం అన్న. నిజంగా ఆడు సినిమా వచ్చినప్పుడు నేను పాకుతున్నాను అనుకుంటా. నేను పాకుతూ ఉంటాను, కానీ ఇప్పటికాడ అలా ఉన్నా. నేను ఎదిగిపోయి నాకు 2 కొడుకులు కూడా. అలా అయిపోయింది. ఏంటి లేదన్నా, మూవీలో స్టోరీ లేదు, మ్యూజిక్ లేదు, సాంగ్స్ లేవు. అసలు స్టోరీ ఉంటేనే కదా నచ్చడానికి, ఏ ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చడానికి. బ్లూ ఫిల్మ్ తీసినట్టు తీసిండా నా ఫస్ట్ సాంగ్. డైరెక్షన్ అయినా మర్చిపోయాడా, లేదా పిచ్చోడు అయిపోయాడా నాకు అర్థం కాదు. అంటే 2 మూవీస్లో అడిగేయడం అని అనుకుంటా. ఈ ఎఫెక్ట్ నిజంగా చెప్తున్నా గేమ్ చేంజర్ మీద పడుతుంది. దయచేసి అర్థం చేసుకో శంకరు, నీకు దోల తీరిపోయింది ఇంక అంతే. ఇదే ఈ మూవీ చూసాక గేమ్ చేంజర్ మూవీ చూడడానికి భయపడతారు, నిజంగా భయపడతారు. ఎందుకంటే శంకర్ పని అయిపోయింది, ఇంకేం లేదు. వేస్ట్ మీద వేస్ట్. నార్మల్ గా శంకర్ గారు అంటే మన రాజమౌళి, ఒక మణిరత్నంతో పోలిస్తారు కదా, ఆ రేంజ్ అంటే రాజమౌళి, మణిరత్నం, శంకరు ఆ లెవెల్ కదా. ఈ మధ్యన ఎర్రగడ్డ అనుకుంటా మొన్న వచ్చి పోయిండే హైదరాబాద్కి. అక్కడ ఏదో కొంచెం టాబ్లెట్ ఏదో రాంగ్ వేయడం వల్ల సినిమాకి ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా తీయాలి. అసలు శంకర్ మూవీ అంటే నిజంగా చెప్తున్నా, ఆయన ఓవర్ దరిద్రం అయిపోయింది మూవీ మొత్తం. సిద్ధార్థ యాక్టింగ్ వరస్ట్ మూవీ అనుకోవచ్చా? వరస్ట్ అన్న, మామూలు వరస్ట్ కాదు. ఎంత వరస్ట్ అంటే బ్లూ ఫిల్మ్ తీసుకొని బతికేస్తారు శంకర్ సార్. ఎందుకంటే అది ఆ సాంగ్స్ అట్లా ఉన్నాయి. ఎందుకు తీసిండో తెలియదు, ఏంటో తెలియదు. ఆ సాంగ్స్లో బిగినీలు ఏంటి, ఫ్యామిలీ చూడాలా లేదా, లేడీస్ రావాలా లేదా మూవీకి. శంకర్ మూవీ అంటే ఎట్లా ఉంటుంది, ఒక లెవెల్లో ఉండాలి. అయిపోయింది మూవీ ఎంత. సిద్ధార్థ యాక్టింగ్ అయితే పర్వాలేదు అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతానే. రేటింగ్ అయితే 0 కంటే తక్కువ ఉంటే ఇస్తాను నేను. మూవీ అయితే ఒక ఫ్రీడమ్ ఫైటర్ని అవమానించినట్టుగా బాధ అనిపించింది. మన ఓల్డ్ భారతీయుడు మూవీ చూసాం కదా, అందులో మన కమల్ హాసన్ ఏ విధంగా ఊహించుకుంటాం, ఒక హీరోగా ఊహించుకుంటాం. ఏదైనా తీసుకొచ్చి చెప్పులతోటి, కర్రలతోటి, వాటితో కొట్టించడం చాలా బాధ అనిపించింది. సినిమా మాత్రం భారతీయుడు 1 అని చాలా అవమానించినట్టుగా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. సిద్ధార్థ్ పర్లే, కానీ అది భారతీయుని అయితే అవమానించినట్టు ఉంది. చూడొచ్చు, కానీ చూడడానికి మాత్రం మన గోల్డ్ సినిమాని చాలా అవమానం చేసినట్టు ఫీల్ అవ్వాల్సి వచ్చింది శంకర్ని. ఇప్పుడు అందులోంచే కదా వచ్చాడు. అతను ఒక కొడుకుని చంపేసి ఏ విధంగా వెళ్ళాడు, ఫారెన్ వెళ్ళాడు. ఒక గుండెలో ఫీల్ ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది. భారతీయుడు సాంగ్స్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఒక క్లైమేట్లో మనం న్యాచురల్గా వెళ్ళిపోద్ది యాక్టింగ్. అక్కడ సినిమా చూసినట్టు ఉండదు ఆ సినిమా. ఇక్కడ అంత అనిపించలేదు. అతను తీసుకొచ్చి చెప్పులతో, కర్రలతో కొట్టించాడు శంకర్. చూడకూడదు అనుకుంటున్నాను. సినిమా ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. ఏం స్టోరీ లేకపోతే ఏం నచ్చుతానా నీకు? సినిమాలో స్టోరీ లేదు, సినిమాలో డైలాగ్ ఏముందా? నాకు మొత్తం ఏంది, సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ గా యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్క సైడ్ క్యారెక్టర్ 15-20 నిమిషాలు వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే, ఏం లేదు. అన్న ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అర్థం కాదు, ఎందుకు వస్తాయి అర్థం కాదు. ఇష్టం వచ్చిన కావాలని తమిళ మూవీస్ నే టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తున్నారు వాస్తవం అనుకుంటున్నారు కదా అన్న. ఇంకో ఇంత పెద్ద కత్తి తీసుకొని ప్రేక్షకులను గుండెలో వచ్చినట్టు చేసాడు శంకర్, పక్కా శంకర్. ఆ డైరెక్టర్ ఎన్నో సినిమాలు మంచిగా చేసాడు కాదనను. ఈ సినిమా ఇంత అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఇండస్ట్రీకే మచ్చ. ఏదో వాంటెడ్లీ ఎక్స్టెండ్ చేసినట్టు ఉంది. అంటే యాక్చువల్లీ ప్రతి మూమెంట్లో మనకు ఇండియన్ స్ట్రైక్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ అది ఎంత గ్రిప్పింగ్గా ఉంటుంది, ఎంత ఎమోషనల్గా ఉంటుంది. సో ఎమోషనల్ పార్ట్ ఈస్ మిస్సింగ్. ఇందులో కూడా ఎమోషనల్ కంటెంట్ ఉంది, కానీ సిద్ధార్థ్ వాళ్ళ మదర్ది కొద్దిగా ఎమోషనల్ కంటెంట్, కానీ అంటే పార్ట్ 1 అంత గుడ్ అయితే ఈ పార్ట్లో లేదు.
అంటే మెయిన్ స్టోరీ అంతా పార్ట్ 3 కోసం దాచినట్టు శంకర్ వాంటెడ్లీ దాచినట్టున్నారు. మనకు ఒక గ్లిమ్స్ కూడా చూపిస్తారు అంటే ఎండ్ క్రెడిట్స్లో. సో మెయిన్ స్టోరీ మొత్తం పార్ట్ 3 పెట్టి ఏదో ఫిల్లర్ సీన్స్ పెట్టి తీసినట్టు అనిపించింది. శంకర్ తీసినాడంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ సినిమానే కాదు, ఎలా ఉన్నాయి అంటే మ్యూజిక్ కానీ మ్యూజిక్ లేదు, ఏమీ లేదు. ప్లస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే గ్రాఫిక్స్, మేకప్, అటర్ ఫ్లాప్. చాలా సినిమాలు ఏంటి కమలాషన్ యాక్టింగ్ అయితే చూస్తున్నాం కదా. ఈ సినిమాని చాలా మంది బేస్ న్యాయం అనుకుని అదే బేస్ చేసుకుని వచ్చారు. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇల్లు అయితే ఎంత నీట్గా ఉండాలో సొసైటీ కూడా అంతే నీట్గా ఉంటే బాగుంటుంది. అది ఈ సినిమాలో బాగా చూపించారు. తప్పు చేస్తున్నా అందరికీ చెప్తాం కదా మనం, బయట వాళ్ళకి. మనం చేయకుండా ఉంటే సొసైటీ క్లీన్గా ఉంటుందని శంకర్ మన మీదే వదిలేశాడు. సినిమాలో అయితే అదే చూపించారు. సార్ అందరూ సినిమా బాలేదు, శంకర్ గారి డైరెక్షన్ తగ్గిపోయింది అంటున్నారు, ఈ సినిమా అసలు బాలేదు అంటున్నారు. వాళ్ళని నాతో పాటు రమ్మానండి, మళ్ళీ వాళ్ళకి సినిమా వేసి చూపిస్తానండి. కావాలంటే ఒక షో మొత్తం బుక్ చేస్తానండి. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంది, స్లో వెళ్ళింది అంటున్నారు. ఎవరండి వాళ్ళు సరిగా చూడలేదండి సినిమా చూడకుండా నెపోటిజన్స్ వచ్చి మాట్లాడితే మీరు ఎట్లా అంటే చెప్తారు. మీకేం అర్థమైంది సినిమా? నేను కమలాషన్ గారి ఫ్యాన్ కాదు, శంకర్ గారి ఫ్యాన్ కాదు. సినిమా ఎక్సలెంట్ ఉంది. హైలైట్స్ ఏంటి సినిమా? హైలైట్స్ ఏంటి? ప్రతి సీన్ హైలైట్ అండి. శంకర్ మూవీ తీయడమే హైలైట్ అండి. మళ్ళీ సీన్ హైలైట్ అంటారేంటండి, శంకర్ మూవీ హైలైట్. ఎలా ఉన్నాయి డైలాగ్స్, ఎలా ఉన్నాయి? కమల్ హాసన్ గారి గెటప్ ఎలా ఉంది ఇందులో? కమల్ హాసన్ గారికి కొంచెం కాస్ట్యూమ్స్ ఎక్కువైంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఆయన పార్ట్ 2 బాగుందా? పార్ట్ 1 అప్పుడెప్పుడో చూసానండి, నాకు గుర్తులేదు. నేను అప్పుడు పుట్టలేదు కూడా. ఇప్పుడే పార్ట్ 2 అయితే నాకు ఎక్సలెంట్గా నచ్చింది. సినిమా చూస్తే మనం ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఈ సినిమా వల్ల సాటిస్ఫాక్షన్ 100% దొరికింది. ఫస్ట్ ఎవరు పోరాటం అనేది చూపించారు కాబట్టి టీజరే కాబట్టి దానికోసం పక్కన పెడదాం. బట్ అనిరుద్ధ్ కూడా దీనికి చాలా డిసప్పాయింట్ చేయాలని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరు అక్కడక్కడ మెరిపించాడు కానీ టోటల్గా సినిమా అంతా నడిపించలేపాడు. అవుట్ ఆఫ్ 5 2.5 ఇస్తాను, బిలో యావరేజ్ మూవీ అంతే. ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాడు. మీరు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందమ్మా, ఎందుకంటే ప్రతి ప్రాబ్లం ఎవడైనా చెప్తుంటే బోర్ కొడుద్ది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఈ బోర్కి డబుల్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఫస్ట్ బోర్ అంతా మనం ఎవడైనా అంతే కదా, కథ చెప్పేటప్పుడు బోర్ కొడుద్ది. ఆ కథ ఎలా అయితే సాధించాడో అది తెలుసుకుంటే మన బాగుంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడుద్ది అంతే. అంటే ఒక నా యూత్ సిద్ధార్థ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి ఒక యానిమేటెడ్ అంటే ప్రజలలో జరుగుతున్న అన్యాయాలని, ఇప్పుడు నేరాలు ఘోరాలని ఎలా ఉండేదో అలాగా తీసి జనాలకు అనేది ఇంప్లేస్ చేస్తుంటారు అన్నమాట. ఇట్లా ఉంది ఇంకా కథ అనేది. అలాంటిదే ఈ వ్యవస్థను మార్చాలంటే ఎవరు రావాలా అనేది అప్పుడు ఇండియా ఇంతకుముందు ఉండేవాడు రావాలన్నప్పుడు వస్తే మనం ఏమంటామంటే ప్రతి ఒక్కరు ఓటాకు అంటాం. ఓటాకు కాదు, ఎవరైనా సరే ఫస్ట్ మనం మారాలా. ప్రశ్నించే వ్యక్తిత్వం ఉంటే ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుని కాదు, ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్. అప్పుడైతేనే బాగా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, తప్పు చేస్తే తప్పు కాదు, బయట చేస్తే తప్పు అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కమల్ హాసన్ అవును బ్రో, చెప్పేది నేను చెప్పింది సిద్ధార్థ టీం మొత్తం పిలిచింది ఎందుకన్నారు. సినిమా ఇట్టు నేను ఒప్పుకుంటా, సినిమా తీయటం మాటలు కాదు, ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం ఆలోచించాడు. సినిమా ఇట్టు ఆ సీన్ వల్ల కమల్ హాసన్ అందరు కొట్టడానికి వస్తారు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తాను, నువ్వే మాట్లాడు. చెప్పు. ఇప్పుడు మనిషి మెంటాలిటీ, ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు, అందరి ఇంట్లో పంపిస్తాడు, నేను చెప్పింది విన్నావా? కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారికి మారిపోతాడు, అయ్యో మా నాన్న పట్టిన వల్ల మా అమ్మ చనిపోయిందని. లోకం మెంటాలిటీ చూపించాడు, లోకం మెంటాలిటీ.